వాయువ్య బంగాళాఖాతంపై అల్పపీడనం కొనసాగుతోంది. వచ్చే 24 గంటల్లో మరింత బలపడే ఛాన్స్ కనిపిస్తోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే ఛాన్స్ ఉంది. ఇక గన్నవరంలో వన్నేరు వాగు ఉగ్ర రూపం దాల్చింది. ఇందుపల్లి లంకపల్లి మధ్య వాగు పోటెత్తింది. ఉంగుటూరు మండలంలో పంట పొలాలు మునిగిపోయిన పరిస్థితి కనబడుతోంది. దీంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఆందోళన చెందుతున్నారు. ఇక తాడికొండ ప్రాంతాన్ని కొండవీటి వాగు ముంచెత్తింది. పెద్దపరిమి నీరుకొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కంచికచెర్ల బస్టాండ్ అయితే మునిగిపోయింది. వరదలతో బస్టాండ్లోకి నీరు నిలిచి రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. మీరు చూస్తున్న ఆ దృశ్యాలు విజయవాడ అలాగే గుంటూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలకు పంట పొలాలు మునిగిపోయాయి. బస్టాండ్లలోకి నీరు చేరి పూర్తిగా జనజీవనం కూడా స్తంభించిపోయిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. వచ్చే 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఇంకా వర్షాలు ఏ రకంగా పడబోతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే ఛాన్స్ కనిపిస్తుంది. గన్నవరంలో వన్నేరు వాగు ఉగ్ర రూపం దాల్చింది. ఇందుపల్లి లంక మధ్య వాగు పోటెత్తింది. ఇక ఉంగుటూరు మండలంలో అయితే పూర్తిగా పంట పొలాలు మునిగిపోయిన పరిస్థితి కనబడుతోంది. కొండవీటి వాగు తాడికొండ ప్రాంతాన్ని పూర్తిగా ముంచెత్తిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఉష్ణోగ్రత, తేమ, గాలి అన్ని రకాలుగా వాతావరణం వర్షాలకు అనుకూలంగా ఉంది. ఆకాశంలో గడ్డ కట్టేంత విపరీతమైన చలి ఉంది. సో ఏపీ తెలంగాణలో వాతావరణం పూర్తిగా భిన్నంగా మారే అవకాశం కనిపిస్తుంది. విశాఖ పక్కనే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అదే జోరు కొనసాగిస్తుంది. ఎక్కడ తీరం దాటుదామని ప్లేస్ వెతుక్కుంటున్నట్టుగా అనిపిస్తుంది. బహుశా అది దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో సుడి తిరుగుతోంది. ఇవాళ అది మధ్యాహ్నం విశాఖ అలాగే సోంపేట, ఒడిశాలోని ఛత్రాపూర్, పూరి దగ్గర తీరం దాటబోతోంది. అయితే తీరం దాటినా అది బలహీనపడుతుందని అనుకోలేం. ఎందుకంటే ఈ మధ్య చాలా అల్పపీడనాలు భూమిపైకి వచ్చాక కూడా వారం పాటు యాక్టివ్గానే ఉంటున్నాయి. మరి వాతావరణం ఏ రకంగా ఉంటుందని మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. సో ఐఎండీ రిపోర్ట్ ప్రకారం ఇవాళ తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. అలాగే కోస్తాంధ్ర యానంలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో 14 నుంచి 17 వరకు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే అటు రాయలసీమ, కోస్తాంధ్ర యానంలో 19వ తేదీ వరకు భారీ వర్షాలు ఉంటాయంటున్నారు. రెండు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు మరొక 5 రోజుల పాటు కురుస్తాయి. అలాగే గాలి వేగం గంటకు 50 కిలోమీటర్లుగా ఉంటుందని వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక ఒకసారి శాటిలైట్ అప్డేట్స్ చూస్తే కనుక తెలంగాణ అంతటా భారీ వర్షాలు ఉంటాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఉంటాయి. మధ్యలో కొన్ని చోట్ల వర్షం ఆగి మళ్ళీ కొన్ని గంటల తర్వాత వస్తుంది. ఎందుకంటే మేఘాలు ఫ్యాన్ రెక్కల్లాగా తిరుగుతూ వెళ్ళిపోతున్నాయి. మరొక కొన్ని మేఘాలు మాత్రం కొంత టైం పడుతుంది. అవి వచ్చాక మళ్ళీ భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. డెఫినెట్గా హైదరాబాద్లో మాత్రం సాయంత్రం ఖచ్చితంగా మళ్ళీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. హైదరాబాద్లో మోస్తరు వర్షం పడింది ఆల్రెడీ. ఇక భారీగా అతి భారీగా వర్షం అయితే ఇప్పట్లో హైదరాబాద్లో ఛాన్స్ లేదనిపిస్తోంది. బట్ సాయంత్రానికి మళ్ళీ జల్లులు పడే ఛాన్స్ ఉంది. ఇక ఉత్తర తెలంగాణలో మాత్రం భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. చాలా ప్రాంతాల్లో వర్షం నిలువుగా పడుతుంది. అదే హోరుగాల్లో తక్కువగానే పడిస్తున్నాయి. ఇక మొత్తం మీద మనం చూస్తున్న దృశ్యాలు అయితే పూర్తిగా ఏపీకి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. కొండవీటి వాగు ఉధృతి ఏ రకంగా ఉందో మనకు కనబడుతోంది. ఏపీలో చాలా భయంకరంగా వర్షాలు పడుతున్నాయి. ఇక కృష్ణా జిల్లా గుడివాడలో కురిసిన భారీ వర్షాలకు బుడమేరులో వరద ప్రవాహం కూడా ప్రమాదకరంగా మారింది. గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ మునిగి చెరువు నీట మునిగిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఆ ఏపీలో ఒకసారిగా వరదలకు సంబంధించిన దృశ్యాలు, వాటికి సంబంధించిన పరిస్థితులు ఏంటో ఒకసారి మనమే గమనిద్దాం. మరోవైపు అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులపైకి వరద నీరు చేయడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రమాదకర ప్రవాహాలకు అనేక గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయిన పరిస్థితి కనబడుతుంది. పంటలు
నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అటు కృష్ణా జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు కూడా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా అలాగే గుంటూరు జిల్లాలు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఉత్తరాంధ్ర వరకు, యానం వరకు కూడా వర్షాలు కురుస్తున్న పరిస్థితి. మొత్తం కోస్టల్ బెల్ట్ అంతా కూడా వర్షాలు పడుతున్నాయి. ఒక్కసారి సెంట్రల్ ఏపీ అంటే విజయవాడ, గుంటూరు అలాగే కృష్ణా ఈ ప్రాంతాలు, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు ఎలా ఉన్నాయి ఆయా ప్రాంతాల నుంచి మా ప్రతినిధులు శివ, రాజేష్, నరసింహ పూర్తి వివరాలు అందిస్తారు. వర్షానికి విజయవాడలో చినుకు పడితే చిత్తడిగా మారింది. ప్రస్తుతం విజయవాడ ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో కూడా మోకాళ్ల లోతు నీరుకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కానీ నీరు, డ్రైనేజీలు ఉప్పొంగటం, వరద నీరు అంతా చేరుకోవటం, డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితి విజయవాడలో కనిపిస్తూ ఉంది. అయితే గత సంవత్సరం బుడమేరు వాగు ఉధృతగా ప్రవహించి విజయవాడ అంతా గందరగోళం అయినా కానీ అధికారుల తీరులో మాత్రం ఇంచెవెత్తు కూడా మార్పు వచ్చిన పరిస్థితి కనిపించలేదు. కనీసం అధికారులలో మార్పులు కానీ లేకపోతే ఇంకో రకమైన చర్యలు ఎక్కడా కూడా కనిపించట్లేదు. సాక్షాత్తు మంత్రి నారాయణ విజయవాడలో పర్యటించి ఏర్పాట్లని పర్యవేక్షించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పి హెచ్చరికలు జారీ చేసినా కానీ విజయవాడ కార్పొరేషన్ సిబ్బంది మాత్రం నిర్లక్ష్యానికి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, పూర్తి స్థాయిలో డ్రైనేజ్ అంతా కూడా పొంగి పొర్లి రోడ్ల మీదకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా నీరంతా జలమయమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజయవాడ టౌన్లో ఈఎస్ఐ హాస్పిటల్ అంటే గుణదల ప్రాంతం సమీపంలో ఈ నీరంతా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు వర్షాలు పడుతున్నాయి, ఇంకొక వైపు అధికారులు అప్రమత్త లేని పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా విజయవాడలో గత 2 రోజులుగా అంటే నిన్న, మొన్న, ఈరోజు కురుస్తున్న వర్షాలకు సంబంధించి కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ నీటికి సంబంధించి ఎక్కడ వర్షపు నీరు ఉన్నా కానీ వెంటనే తరలించే ఏర్పాట్లు చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ నీరు మాత్రం ఇక్కడే నిలవండిపోయిన పరిస్థితి విస్తృతంగా కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తున్న తీరు తీవ్ర స్థాయిలో కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలు రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే విజయవాడతో పాటుగా అమరావతి, బుడమేరు వాగు సంబంధించి కూడా ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పి అధికారులు అప్రమత్తం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు తాజాగా చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లా వైపు కూడా మొత్తం చూసుకుంటే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి దాదాపుగా 4,80,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో అవుట్ఫ్లో కొనసాగుతూ ఉంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవ్వకుండా అధికారులు అప్రమత్తం చేశారు. ఇప్పటికే విశాఖ, గంగవరం, కాకినాడ, నిజాంపట్నం, మచిలీపట్నానికి సంబంధించి కూడా 3వ ప్రమాదిక హెచ్చరికని అధికారులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తూ జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే విస్తరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు విజయవాడలో మాత్రం ఈరోజు ఉదయం నుంచి పెద్దగా వర్షం లేదని చెప్పుకోవాలి, కానీ రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తోంది. ఓటు స్టూడియో. 2 రోజుల పాటు గుంటూరు, పల్నాడు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకి అమరావతి ప్రాంతం మొత్తం మునిగిపోయింది. అంతేకాదు ప్రపంచ స్థాయి రాజధాని అంటూ ప్రపంచ స్థాయిలో ఐకానిక్ టవర్స్, సచివాలయము, హెచ్ఓడి కార్యాలయాలతో దాదాపు 5 టవర్స్ నిర్మాణం చేస్తున్నారు. ఈ టవర్స్ అన్నీ కూడా నీట మునిగిపోయాయంటూ నిన్న ఉదయం నుండి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వాస్తవంగా ప్రస్తుతం అమరావతిలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, నిజంగానే ఐకానిక్ టవర్స్ నీట మునిగిపోయాయా అనే వాస్తవాలు మీకు వివరించేందుకు ప్రస్తుతం ఇక్కడ ఐకానిక్ టవర్స్ వద్ద ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం వచ్చాము. చూడొచ్చు, ఇవన్నీ కూడా హెచ్ఓడి కార్యాలయాలతో పాటు సెక్రటరియట్కి సంబంధించినటువంటి 5 టవర్స్ నిర్మాణం చేస్తున్నారు. హెచ్ఓడికి సంబంధించినటువంటి టవర్ ఏమో 45 అంతస్తులు, మిగతా సెక్రటరియట్కి సంబంధించినటువంటి టవర్స్ 40 అంతస్తులతో నిర్మాణం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ టవర్స్ సంబంధించినటువంటి బేస్మెంట్ అంతా కూడా పూర్తయింది. ఆ టవర్స్ నిర్మాణం కూడా జరుగుతుంది. నిన్నటి నుంచి ప్రచారం జరుగుతున్నటువంటి మీరంతా చూస్తున్న విజువల్స్ ఇవే. ఈ టవర్స్ మునిగిపోయాయంటూ నిన్న నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కానీ ఇవి మునిగిపోలేదనేది అధికారులు, సిఆర్డీ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా దాదాపు 40-50 అడుగుల లోపల, అంటే భూమి లోపలికి తవ్వి ఈ ప్రాంతాన్నంతా కూడా భూమి లోపల మట్టిని తవ్వి చాలా బలంగా 45 అంతస్తులు నిర్మాణం చేయాలంటే భూమి లోపల చాలా బలంగా పునాదులు ఉండాలి. దానిలో భాగంగానే 40 అడుగుల లోపలికి తవ్వి పునాదులన్నీ వేసుకుంటూ ఈ టవర్స్ నిర్మాణాలు చేస్తున్నారు. దానికోసం ఈ ప్రాంతాన్నంతా కూడా తవ్వారు. దాంతో మొన్న కురిసిన వర్షానికి వాటర్ అంతా కూడా ఇక్కడ కేవలం నిలిచింది, అంతే తప్పితే ఇవంతా మునిగిపోయాయనే దాంట్లో ప్రచారం లేదనేది సిఆర్డీ అధికారులు చెబుతున్నటువంటి మాట. బయట ఇదంతా కూడా ఒక ఫేక్ ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. ఈ టవర్స్లో గత వైసీపీ హయాంలో ఇక్కడెక్కడ పనులు సాగనప్పుడు కూడా ఇది ఒక చెరువులాగా ఉండేది, నీళ్ళంతా కూడా నిలిచిపోయి ఈ టవర్స్ అన్ని కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి అప్పుడు జరిగాయి. కానీ ఇప్పుడు వర్షాల కారణంగా
సాధారణంగా ఇక్కడ వాటర్ అంతా చుట్టుపక్కల వాటర్ అంతా వచ్చి దీంట్లోకి ఈ పల్ల ప్రాంతం ఒక చెరువులాగా లోతుగా తవ్వి ఉంది కాబట్టి వాటర్ అంతా ఇక్కడ చేరింది తప్పితే ఏదో వర్షం వచ్చేయడం వల్ల ఈ టవర్స్ మునిగిపోయాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదనేది సిఆర్డీ అధికారులు అయితే చెప్తున్నారు. ఒకసారి మీరు చూస్తున్న టవర్స్ అన్ని కూడా పైకి కనబడుతాయి, కానీ లోపల చాలా లోపలికి 30 నుంచి 40 అడుగులు లోపలికి పునాదులు ఉంటాయి. దానిలో భాగంగానే ఈ ప్రాంతాన్న తవ్వడం వల్ల వాటర్ లోతట్టు ప్రాంతాల్లో వర్షం కురిసినటువంటి ఆ వాటర్ అంతా ఇక్కడ చేరిని తప్పించి ఈ టవర్స్ ఎక్కడ మునగలేదని సిఆర్డీ అధికారులు చెప్తున్నారు. బయట జరుగుతున్న అంతా కూడా ఫేక్ ప్రచారం అని చెప్తున్నారు. ప్రతి సందర్భంలో వర్షం వచ్చిన ప్రతి సందర్భంలో ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆ వాటర్ అంతా ఇక్కడ లోపలికి వస్తుంది. దాన్ని టవర్లు మునిగిపోయాయి, అమరావతి మునిగిపోయిందని ఫేక్ ప్రచారం చేయడం కరెక్ట్ కాదని సిఆర్డీ అధికారులు చెప్తున్నారు. ఎక్కడా కూడా పనులు ఆగిపోలేదు. పనులకు సంబంధించినటువంటి ఒకసారి కార్మికులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు అందరూ కూడా ఆల్రెడీ సైట్ల దగ్గర ఉన్నారు. వీళ్ళంతా కూడా వర్షం తెరిపిస్తే పనులను కూడా మొదలు పెడుతున్నారు. ఈ వాటర్ అంతా కూడా తోడేసి తిరిగి టవర్స్ నిర్మాణం కూడా పూర్తి చేసే అవకాశం కనబడుతుంది. 2027-28 నాటికి ఈ ఐకానిక్ టవర్స్ అన్ని పూర్తి చేస్తామని కూడా సిఆర్డీ చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న ఫేక్ ప్రచారం అంతా కూడా అటు ప్రభుత్వం సిఆర్డీ కూడా తిప్పి కొడుతుంది. ఎందుకంటే ప్రతి సందర్భంలో ఇలా వాటర్ వచ్చిన సందర్భంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదనేది చెబుతున్న మాట. ఎందుకంటే అమరావతిలో నిర్మాణాలు జరిగినప్పుడు సాధారణంగా అక్కడ గోతులు తవ్వుతుంటారు, పునాదులు తవ్వుతుంటారు. సాధారణంగా ఎవరింట్లో అయినా పునాదులు తవ్వినప్పుడు వర్షం వస్తే ఆ పునాదుల్లోకి వాటర్ వెళ్తాయి. అలాగే ఇక్కడ పునాదులు సంబంధించిన వర్క్ జరుగుతున్నప్పుడు ఆ వర్షం పడినప్పుడు నీరు మాత్రం ఇక్కడ నిలిచింది తప్పి పైనుంచి ఏదో వరద వచ్చేసి ఇక్కడ ఐకానిక్ టవర్ని ముంచేసిందని ఫేక్ ప్రచారం చేయడం కరెక్ట్ కాదనేది సిఆర్డీ అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అమరావతిలో వరద వచ్చేసింది, అమరావతి మునిగిపోయిందనే ప్రచారానికి సిఆర్డీ అధికారులు మాత్రం చాలా క్లారిటీ ఇస్తున్నారు. ఎక్కడ ఎలా వరద రాలేదు, అమరావతి మునగలేదు. ముఖ్యంగా ఐకానిక్ టవర్స్ వ్యవహారం జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ ప్రచారం అని చెప్తున్నారు. మంత్రి నారాయణ కూడా దీనిపైన స్పందించారు. పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. కొండవీటి వాగుకు సంబంధించిన కొంత వాటరు నీరుకొండ పొలాల్లో అటువైపు వెళ్ళింది తప్పించి ఎక్కడ కూడా ఈ అమరావతి వర్కులు జరిగే ప్రాంతాలకి వరద రాలేదని చెప్తున్నారు. మరోవైపు పాలవాకు కూడా కొంత వరద వస్తుంది, ఆ వరదంతా కూడా దిగువకు వెళ్ళిపోతుందని ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అమరావతిలో ఉన్నటువంటి ఐకానిక్ టవర్స్ మునిగిపోయాయన్న ప్రచారంలో వాస్తవం అయితే లేదు. అది కేవలం వర్షము నీరు, ఇది ఒక గుంటలాగా వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ నీరంతా కూడా చేరి అలా మునిగిపోయినట్టు కనబడుతుంది. దాన్నే ఆ వరద వచ్చేసి ఐకానిక్ టవర్స్ ముంచేసిందని ఒక ఫేక్ ప్రచారాన్ని తీసుకొస్తున్నారంటూ సిఐడి అధికారులు అయితే ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. కెమెరా పర్సన్ విశ్వనాథ్తో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా విద్యాధరపురం డిపోతో పాటు జోనల్ వర్క్షాప్ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ప్రస్తుతం మోకాళ్ళ లోతు నీరు ప్రవహిస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, ఏదైతే మోకాళ్ళ లోతు నీరు ఉన్న క్రమంలో ఉద్యోగులంతా కూడా ప్రస్తుతం ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి, బయటే నిలబడినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతం ఇది విజయవాడ జోన్ వెహికల్ స్క్రాప్ యార్డ్కి సంబంధించి మొత్తం కూడా ఇక్కడ కూడా లోపలికి నీరు వచ్చినటువంటి పరిస్థితి. పక్కనే విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఉంటుంది, అది సిటీ బస్సులకు సంబంధించి అక్కడ పార్కింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ చిన్నపాటి మరమ్మతులు కూడా చేస్తూ ఉంటారు. అక్కడ కూడా మోకాళ్ళ లోతు నీరు, వర్షపు నీరు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మొత్తం కూడా ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, అయితే స్క్రాప్ సంబంధించి కూడా మొత్తం ప్రస్తుతం వర్షపు నీరు మొత్తం కూడా బస్సుల్లో కూడా మోకాళ్ళ లోతు ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎంప్లాయీస్ అంతా కూడా లోపలికి ఏదైతే వర్క్షాప్కు సంబంధించి లోపల పల్లె వెలుగుకు సంబంధించి సూపర్ లగ్జరీ బస్సులు పల్లె వెలుగు బస్సులుగా మారుస్తూ ఉంటారు. దాంతోపాటు వెహికల్కి సంబంధించి కూడా వర్క్షాప్, జోనల్ వర్క్షాప్ ప్రస్తుతం మొత్తం కూడా ఉంది. ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఎంప్లాయీస్ మొత్తం దాదాపు 110 మంది, అటు అవుట్సోర్సింగ్ కావచ్చు, మెయిన్ ఉద్యోగస్తులు మొత్తం కూడా వీళ్ళంతా వర్షం నీరు లోపల ఉండడంతో కూడా లోపలికి వెళ్ళలేక గోడౌన్లోకి వచ్చిన క్రమంలో కూడా మొత్తం వీరంతా బయటే నిలబడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే పూడికతీత పనులు జరుగుతుంది, ఎక్కడైతే వర్షం నీరు అడ్డుపడిందో దానికి సంబంధించి తొలగించే పనుల్లో పూర్తిగా కార్పొరేషన్ సిబ్బంది అయితే నిమగ్నమయ్యారు. ఎందుకంటే చిన్నపాటి వర్షం వచ్చినా కూడా ఇక్కడ జోనల్ వర్క్షాప్తో పాటు ఆర్టీసీ డిపో కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి పదే పదే ఇటువంటి చోటు చేసుకుంటున్నా కూడా ఏదైతే వర్షం నీరు వస్తున్నప్పటికీ కూడా అధికారులు సరిగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మొత్తం కూడా ఏదైతే సిబ్బంది కూడా పూర్తిగా వాటర్ల ద్వారా మొత్తం వాటర్ని ప్రస్తుతం తొలగించే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నారు. ప్రస్తుతం మనం ఒకసారి పైకి వెళ్దాం, ఎందుకంటే మొత్తం ఒకసారి చూడొచ్చు మొత్తం కూడా ఏ మేరకు వాటర్ ఉంది అనేది మొత్తం ఒకసారి లోపల ఏ విధంగా ఉన్నది అని చూపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే బస్సులకు సంబంధించి, ఎందుకంటే సూపర్ లగ్జరీ బస్సులు పల్లె వెలుగు బస్సులుగా మారుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే
ఒక టార్గెట్ కూడా ఎంచుకున్నటువంటి పరిస్థితి. ఆ టార్గెట్కి సంబంధించి కూడా ఏదైతే వారానికి ఒక బస్సు చొప్పున అంటే నెలలో దాదాపు 5 బస్సుల పైన చేసే విధంగా కూడా ఒక టార్గెట్ పెట్టుకొని మరీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మిగతా బస్సులకు సంబంధించి కూడా అక్కడ ప్రయోగాత్మకాలు ఇక్కడే చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఇదంతా కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు ఏ విధంగా పరిస్థితి ఉందనేది. అంతా మోకాళ్ళలో తట్టి ఇప్పటికే ప్రస్తుతం కొంత వర్క్ జరుగుతున్న సమయంలో కూడా కొంత వాటర్ బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే లోపలికి అనుమతించడం లేదు ప్రస్తుతం. ఇదంతా కూడా ఎవరైతే లోపలికి వచ్చిన క్రమంలో వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసుకునే ప్లేస్ ఇది. ఈ ప్లేస్లో కూడా మొత్తం నీట మునిగింది. ఇక్కడి నుంచి గోడౌన్స్ వర్క్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ వర్కులకు సంబంధించి మొత్తం ఇక్కడే రిపేర్లు చేస్తూ ఉంటారు. సూపర్ లగ్జరీ బస్సులను అటు పల్లె వెలుగు బస్సులుగా ఇక్కడే మారుస్తున్న క్రమంలో కూడా ప్రస్తుతం ఇదంతా నీట మునిగింది. లోపల వర్క్షాప్ ఉంటుంది. అంటే మొత్తం ఏదైతే పనిముట్లకు సంబంధించి మొత్తం బస్సులకు సంబంధించి పాటలు విడదీసే క్రమంలో తర్వాత కూడా మొత్తం ఇక్కడే ఉంటుంది. ఈ క్రమంలో వీటిని రిపేర్ చేసేందుకు కూడా వీళ్ళంతా ఉద్యోగులంతా లోపలికి కానీ వర్షం నీరు చేరుకోవడంతో కూడా ఎవరు లోపలికి అయితే వెళ్ళడం లేదు. ఎందుకంటే దాదాపు 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. ఎందుకంటే నిన్న ఏదైతే విజయవాడ వెస్ట్కి సంబంధించి 46.4 మిల్లీమీటర్లు, విజయవాడ ఈస్ట్లో 48.0 మీటర్లు, దాంతోపాటు ఏదైతే అత్యధికంగా జగ్గైపేటలో 120.8 మిల్లీమీటర్ల వర్షపు నీరు అత్యధికంగా వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే కొన్ని లోతట్టు ప్రాంతాలు వర్షం నీరు చేరుకోవడంతో కూడా కొంత నీట మునిగినటువంటి పరిస్థితి. కొన్ని వాగులు వంకలు పొంగు పొరలుతున్న నేపథ్యంలో కూడా రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. రోడ్లపై వర్షం నీరు చొచ్చుకొస్తున్న క్రమంలో కూడా ఏదైతే వరద నీరు వాగులు వంకల నుంచి చొచ్చుకొస్తున్న క్రమంలో కూడా రోడ్లపైన రాకపోకలను నిలిచిపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు విజువల్స్లో చూడొచ్చు. డిపోకి సంబంధించి ఏదైతే ఇది వర్క్షాప్, ప్రస్తుతం ఈ వర్క్షాప్లో దాదాపు మోకాళ్ళ లోతు నీరు. ప్రస్తుతం నా వెనక ఉన్నవి అసెంబ్లీ సెక్రటేరియట్కి సంబంధించినటువంటి టవర్స్. ఇంతకుముందు మీకు చూపించినవి హెచ్ఓడి టవర్స్. అక్కడంతా కూడా వాటర్ చేరుకుంది. కానీ అదే టవర్స్ పక్కన నిర్మాణం చేస్తున్నటువంటి ఈ సెక్రటేరియట్కి సంబంధించినటువంటి టవర్స్ చూడొచ్చు. ఇక్కడ ఎక్కడా కూడా వాటర్ లేవు. పూర్తిగా నిర్మాణ పనులు యథావిధిగా కొనసాగుతూ ఉన్నాయి. కానీ అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే సేమ్ నిర్మాణ కంపెనీలు చేస్తున్నాయి. కానీ అక్కడ కొంత వాటర్ అటు పక్కన చిన్న చిన్న కాలువలు అవన్నీ కూడా దాంట్లోకి వెళ్ళడం వల్ల వాటర్ అంతా కూడా వర్షం నీరు అంతా చేరి అది కొంత మునిగిపోయినట్టు కనబడుతుంది. ఇక్కడ ఏం చేశారంటే ఇంజనీరింగ్ సంబంధించినటువంటి అధికారులు దీంట్లో వాటర్ రాకోకుండా దాని ఒడ్డున ఒక సైమల్టేనియస్గా ఒక చిన్న కాలువ లాంటిది నిర్మాణం చేశారు. పైనుంచి వచ్చే చిన్న చిన్న కాలువలు చిన్న చిన్న వాటర్ అన్నింటి కూడా దాంట్లోకి మళ్లించి ఆ వాటర్ అంతా కూడా బయటికి అటువైపు మళ్లించారు. దానిలో భాగంగానే వాటర్ అంతా కూడా దీంట్లోకి రాకోకుండా ఇలా సేఫ్టీగా ఉంది. వర్షం ఎక్కడ చేరుకోకుండా నీట మునుక్కోకుండా యథావిధిగా పనులన్నీ కొనసాగుతున్నాయి. పక్కన మీకు ఇంతకుముందు చూపించినటువంటి హెచ్ఓడి టవర్స్లో ఏంటంటే అక్కడ జాగ్రత్తలు తీసుకోలేదు ఇంజనీరింగ్ అధికారులు. మామూలుగా ఇలా నిర్మాణం చేసేటప్పుడు వాటర్ రాకుండా కొంత సేఫ్టీ తీసుకుంటారు. వర్షపు నీరు జారి దీంట్లో పడుకోకుండా సేఫ్టీ తీసుకుంటారు. కానీ అక్కడ ఆ హెచ్ఓడి టవర్స్ వద్ద ఆ సేఫ్టీలు తీసుకోకపోవడం, వాటర్ అంతా కూడా లోపలికి ఈ చుట్టుపక్కల కురిసిన వర్షం అంతా నీళ్ళు కూడా పల్లవగా ఉండడంతో లోతుగా ఉండడంతో దాంట్లో చేరి అది మునిగిపోయినట్టు ఐకానిక్ టవర్స్ మునిగిపోయినట్టు కనబడుతుంది. దాని పక్కనే ఆనుకున్నటువంటి ఈ సెక్రటేరియట్ టవర్స్ మాత్రం యథావిధిగా ఇంత వర్షం పడినా యథావిధిగా నిర్మాణ పనులు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు చూడవచ్చు. సైట్ ఇంజనీర్లు కూడా ప్రస్తుతం ఇక్కడ వర్కులు చేస్తున్నారు. మొత్తం కూడా పనులన్నీ కూడా యథావిధిగా కొనసాగుతున్న పరిస్థితి. కేవలం దానికి దీనికి తేడా ఏంటంటే దాంట్లో కొంత వాటర్ చేరింది, దీంట్లో చేరలేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ సిబ్బంది ఆ వాటర్ని డైవర్ట్ చేయకోకుండా వర్షపు నీటిని
లోపలికి వచ్చేలా చేయడం వల్ల అది నీట మునిగినట్టుగా కనబడుతుంది. జరుగుతున్న ప్రచారం మాత్రం వాస్తవం కాదనేది సిఆర్డీ అధికారులు చెప్తున్నారు. వర్క్స్ అన్ని కూడా చూడొచ్చు, సెక్రటరియట్కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా, టవర్స్ వర్క్స్ అన్ని కూడా నిర్మాణం జరుగుతున్నాయి. పక్కన ఉన్నటువంటి అసెంబ్లీ హైకోర్టు పనులు కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. ఎక్కడ కూడా వాటర్ నిలవలేదు. కేవలం ఒక హెచ్ఓడి కార్యాలయ, హెచ్ఓడి ఐకానిక్ టవర్స్ వద్ద వర్షం నీరు చేరడంతోనే మొత్తం అమరావతి మునిగిపోయింది, ఐకానిక్ టవర్స్ మునిగిపోయంటూ ఒక దుష్ప్రచారం చేస్తున్నారన్నది ప్రభుత్వం కానీ సిఆర్డీ కానీ చెబుతున్నటువంటి మాట. ఎక్కడ కూడా ఎలాంటి వరద రాలేదు, ఎక్కడ ఏమీ మునగలేదు. కేవలం వర్షం నీరు అక్కడ కొంత లోతట్టుగా ఉండడం వల్లే ఆ హెచ్ఓడి కార్యాలయంకి వాటర్ వచ్చింది. ఇక్కడ సెక్రటరియట్కి సంబంధించినటువంటి ఐకానిక్ టవర్స్ యథావిధిగా నిర్మాణ పనులు అయితే కొనసాగుతున్నాయి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం రియాలిటీ కూడా మనం చూస్తున్నాం కదా, ఇదే రియాలిటీ. ఇక్కడ కూడా సెక్రటరియట్ టవర్స్ ఎక్కడ మునగలేదు, యథావిధిగా పనులన్నీ కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇవన్నీ కూడా 40 అంతస్తులతో నిర్మాణం చేస్తున్నారు. సచివాలయానికి సంబంధించినటువంటి టవర్స్ అన్ని 40 అంతస్తులతో, హెచ్ఓడి కార్యాలయాలు 45 అంతస్తులతో ప్రపంచంలోనే ఒక ఐకానిక్గా నిర్మాణం చేస్తున్నారు. దానిలో భాగంగా వీటిని ఐకానిక్ టవర్స్గా పిలుస్తున్నారు. ఇంతకుముందు వాటర్లో మునిగిపోయినటువంటి ఆ లోతుని మీరు చూడలేదు. ఒకసారి లోతు ఇక్కడ చూడొచ్చు, ఇంత లోతు ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూస్తే కనుక సేమ్ ఆ టవర్స్కి ఎంత లోతు తవ్వారు, ఈ టవర్స్ కూడా అంతే లోతు తవ్వారు. ఇంత లోతు తవ్వడం వల్ల అక్కడ చుట్టూ గట్లు లేకపోవడం వల్ల వాటర్ అంతా కూడా లోపలికి చేరిపోయి అది మునిగిపోయినట్టు కనబడుతుంది. కానీ ఇక్కడ కొంత సేఫ్టీ తీసుకోవడం వల్ల ఇక్కడ నీళ్ళు అనేవి లేవు. సేమ్ లోతు, ఇక్కడ ఎంత లోతు ఉంటుందో అక్కడ అంతే లోతు ఉంటుంది. దానిలో భాగంగా అవి మునిగిపోయాయని మాత్రమే చెప్తున్నారు తప్పించి అది ఫేక్ ప్రచారం అని అటు ప్రభుత్వం సిఆర్డీ అయితే చెప్తుంది. ఏదేమైనప్పటికీ అమరావతిలో ఐకానిక్ టవర్స్ అనేవి మునగలేదు, యథావిధిగా పనులన్నీ కొనసాగుతున్నాయి. కేవలం హెచ్ఓడి కార్యాలయాలు, హెచ్ఓడికి సంబంధించినటువంటి ఐకానిక్ టవర్స్లో వర్షపు నీరు చేరడం వల్ల కొంత పనులు అయితే ఆగాయని సిఆర్డీ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ఆ సంస్థ షాపోర్జీ పొల్లంజీ సంస్థ ప్రతినిధులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే వర్షం తగ్గుముఖ పట్టడంతో పనులన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యాయి. కెమెరా పర్సన్ విశ్వనాథ్తో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.